ఫ్రెండ్స్, నటసింహ నందమూరి బాలకృష్ణ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే బాలయ్య సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు జూన్ 10 సందర్భంగా ఆయన అభిమానులకు ప్రత్యేక గిఫ్ట్గా లక్ష్మీ నరసింహ సినిమాను మళ్ళీ థియేటర్లలో విడుదల చేస్తున్నారు. జూన్ 8న ఈ సినిమా గ్రాండ్గా రిలీజ్ కానుంది. 2004 విడుదలైన ఈ మాస్ యాక్షన్ డ్రామాలో బాలయ్య పవర్ఫుల్ పోలీస్ అధికారిగా అలరించారు. జయంత్ సి పరాంజీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మణిశర్మ సంగీతంతో మరింత హైలైట్ అయింది. వెండితెరపై కొందరు పోలీస్ పాత్రలు వేస్తే ఆ యూనిఫామ్కే అందం వస్తుందంటారు. అలాంటి వారిలో గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ఒకరు. ఇన్స్పెక్టర్ ప్రతాప్, తిరగబడ్డ తెలుగు బిడ్డ, రౌడీ ఇన్స్పెక్టర్, లక్ష్మీ నరసింహ, భగవంత్ కేసరి ఫ్లాష్ బ్యాక్లో తదితర సినిమాల్లో బాలయ్య పోలీస్ దుస్తుల్లో కనువిందు చేశారు. అయితే ఈ చిత్రాలన్నింటిలో ఆయనకు లక్ష్మీ నరసింహ ప్రత్యేకం. ఇందులో ఆయన లుక్, డైలాగులు, యాక్షన్ సీన్లు గత చిత్రాలకు భిన్నంగా ఫ్యాన్స్ భలేగా ఆకట్టుకున్నాయి. 2003లో విక్రమ్ హీరోగా తమిళంలో తెరకెక్కిన సామి చిత్రానికి తెలుగులో లక్ష్మీ నరసింహగా రీమేక్ చేశారు. లక్ష్మీ నరసింహ మూవీ సంక్రాంతి కానుకగా 2004 జనవరి 14న రిలీజ్ అయింది. ఈ చిత్రం 250 కేంద్రాలకు పైగా 50 రోజులు కేంద్రాలు ఆడింది. అలాగే 80 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. 10 కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రానికి 16 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది. బయ్యర్లకు 6 కోట్ల లాభాలను తెచ్చిపెట్టింది. ఇక ఈ సినిమాకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ 2 రోజుల క్రితమే ప్రారంభించారు. రెస్పాన్స్ అదిరింది. కలెక్షన్లు కూడా బాగా కలెక్ట్ చేసింది. విడుదలకు ముందే మంచి ఫిగర్ను నమోదు చేసింది ఈ సినిమా. ఈరోజు మూసాపేటలో 9 గంటల 45 నిమిషాల షోకు హౌస్ఫుల్ బోర్డు పడింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో. విడుదలకు ముందే ఈ సినిమా 25 లక్షల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ సినిమా విడుదల తర్వాత ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేస్తుందో చూడాలి.